న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. నగరపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామ వాటర్ ట్యాంక్ లో క్లోరిన్ ట్యాంక్ లీక్ తో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరాడక అస్వస్థతకు గురై పరుగులు తీశారు. నగరపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామ వాటర్ ట్యాంక్ లో క్లోరిన్ ట్యాంక్ లీక్ తో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరాడక అస్వస్థతకు గురై పరుగులు తీశారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా క్లోరిన్ ట్యాంక్ మార్చే క్రమంలో వాల్ కట్టకపోవడంతో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో సిబ్బంది ఊపిరాడక పరుగులు తీశారు. సుమారు 500 మీటర్ల సమీపం వరకు క్లోరిన్ గ్యాస్ చుట్టుముట్టడంతో ప్రజలకు ఊపిరాడక వాంతులతో పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది చొరవతో పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటన స్థలానికి యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్, ఎమ్మెల్యే అశోక్ చేరుకొని ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాంటింగ్స్ అండి మొత్తం అందరికీ వాంటింగ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి కొంచెం లీకేజ్ ఉందండి. మరి ఎంత ఎఫెక్ట్ ఉండదు కదా సార్. ప్లీజ్ అంతా ఆపేశారండి. ట్యాంకు చుట్టుపక్కల I was just asking, should we like evacuate the people from here because it is. Just come here and see and just. Okay. He becomes sick, go to hospital. Jata. ఈరోజు కనకాలపేటలో క్లోరిన్ గ్లాస్ లీక్ అవ్వడం జరిగిందండి. సడన్గా సుమారు 4:30కి జైలందరూ కూడా ఏదో క్లీనింగ్ పర్పస్కి స్టార్ట్ చేస్తే అది చూసుకోకుండా లీక్ అవ్వడం అనేది జరిగింది. దాన్ని వాళ్ళు అదుపు చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల అది లీక్ అయ్యి మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం వ్యాపించడం జరిగింది. ప్రజలందరూ కూడా అందరూ కూడా పరిగెత్తి అక్కడ ఉన్న చుట్టుపక్కల యువత అందరూ కూడా సహకరించి వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ లోపల తక్షణమే ఆర్ఐ గారు డీటీ కూడా అక్కడికి వచ్చి ఉన్న
అక్కడ ఉన్న ఒక టెక్నీషియన్ ఒక 45 నిమిషాల్లో గంటలోనే తీసుకొచ్చి అది ఆపడం జరిగిందండి. ప్రస్తుతం ఒక 3 గంటల వరకు అది న్యూట్రలైజ్ చేసి ఒక 2-3 అవర్స్ పడుతుందండి న్యూట్రలైజ్ చేయడానికి. ఈ రోజులో సుమారు మనకి 25 నుంచి 30 మంది అదుపు చేయడానికి వెళ్ళిన ఫైర్ సిబ్బంది కానీ, టెక్నికల్ సపోర్ట్ పీడబ్ల్యూడీ పీపుల్ కానీ, అది కూడా ప్రజలు కూడా అందరూ కూడా ఇబ్బంది పడిన వారిని తీసుకొచ్చి ఇక్కడ మన యానం జీహెచ్లో జిప్మర్ సపోర్ట్తో కూడా వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే మనకి ఎక్విప్మెంట్ ఏమున్నాయో అన్నీ కూడా తీసుకొచ్చి ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ కూడా వాళ్ళందరికీ అందించడం జరిగింది. ఎవరికి ఏ ప్రాణ ప్రమాదం అయితే లేదు. ఇది ఒక తెలియకుండా మరి పీడబ్ల్యూలో అజాగ్రత్త వల్ల జరిగిన చర్య కాబట్టి నెక్స్ట్ దానిపైన ఉన్న ప్రభుత్వం కూడా పూర్తిగా ఏ చర్య అయితే తీసుకుంటుందో అన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడ ఉన్న లోపల ఉన్న యానంలో కొంతమంది ఆ కనకాలపేట ఆ కారిడార్లో ఉన్న ప్రజలు ఎంతసేపు మనం పిలుస్తున్నా కూడా బయటికి రాకుండా లోపలే ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే బయటకు వస్తే ఏమవుతుంది అని. కానీ టెక్నికల్గా కూడా ప్రెస్ అందరినీ కూడా కోరుకునేది ఏంటి అంటే ఆల్రెడీ అదుపు చేయడం జరిగిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరికైనా ఉన్న లోపల ఇబ్బంది ఉంది అని తెలిస్తే తలుపులు తీస్తే బయటకు పోతుందండి. లోపల ఉన్నంతసేపు ఆల్రెడీ గ్యాస్ వెళ్ళిపోయి ఉంటుంది. అది వాళ్ళు తీయనంతసేపు బయటికి రాదు, తీస్తేనే బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళది టెక్నికల్గా మూస్తే రాదు అని అనుకుంటారు. కాకపోతే ఒక 3 అవర్స్లో మిగతా ఉన్న ఆ ప్రజలందరినీ కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా తెలిసి ఇక్కడ జిప్మర్ నుంచి అదేవిధంగా మన హాస్పిటల్ డీడీ గారు కూడా అంత సపోర్ట్ అంతా రెడీగా పెట్టారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకొచ్చే విధంగా చూస్తున్నారు. దీనికి మిగతాది నెక్స్ట్ ఆర్ఏ గారు కూడా డీడీ గారు కూడా పూర్తిగా అక్కడ అన్ని చర్యలు కూడా టెక్నీషియన్ని వెంటనే అందరినీ తీసుకొచ్చి అందరూ చర్యలు తీసుకోవడం జరిగింది. తరువాత ఏంటి పీడబ్ల్యూలో ఎలా అయితే అజాగ్రత్త జరిగింది అనేది ప్రభుత్వం వాళ్ళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు ఈ విషయం మీద గ్యాస్ లీకేజ్? సార్ ఇది ప్యూర్లీ ఇది మొన్న ఒక ఓఎన్జీసీ విధంగా జరిగింది. అలాంటి ప్రమాదక ఇది అనే దాంట్లో జరిగింది కాదు. ఇది మంచినీళ్ళు క్లీనిక్ వాడే క్లోరిన్ గ్యాస్. సడన్గా ఒక టెక్నీషియన్ అది అదుపు చేయలేని పరిస్థితిలో ఒక యాక్సిడెంటల్ ఇష్యూ. ఇది నిర్లక్ష్యం అండి అధికారులు. అది ఎంక్వైరీలో ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎందుకంటే ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితికి ప్రజలందరూ ఒక ప్రజాప్రతినిధిగా నేను ప్రజలందరూ యువత అందరూ కూడా ముందు ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే పరిస్థితి కాదు సార్. ఇప్పుడు నేను మీరన్నట్టే నేను కావాలని చేయడం అంటే నేను ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నాను కాబట్టి నేను కూడా అలా చెప్పొచ్చు. బట్ నా ఉద్దేశం అది కాదు. ముందు ప్రజలందరినీ సక్రమంగా చక్కబెట్టుకుని అందరికీ ఆరోగ్యపరంగా అన్ని ఇది తర్వాత పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ వారి దగ్గర ఎవరిదైతే తప్పిది వాళ్ళని శిక్షించడం కూడా జరుగుతుంది సరే. There was a chlorine gas leak, so as soon as we got to know about the leak, we went to the site and currently the situation is under control. The gas leak has been stopped. We are asking people to evacuate and move to a safe place nearby. The one school has been identified and currently people who are affected around, I inquired with the hospital staff, around 30 people including 8 of the staff members, our administration staff. So they have been affected. So they have been hospitalized, but condition is stable. So no such as serious health issue is there. And we are arranging for some spray or water spray in the area so that the effect diffuses fast. So automatically it will also diffuse around 2-3 hours it will take. I have talked to Science and Tech department also and taken their suggestions. So what can be done in the case of chlorine gas. So we are doing the necessary steps for controlling this situation, and currently the situation is under control only. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్పై ఆటో డ్రైవర్ ఫైర్. టీడీపీ కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం తమ పొట్ట కొట్టేదిగా ఉందంటూ ఇప్పుడు పోలవరం మండలంలో ఆటో డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్పై ఆటో డ్రైవర్ ఫైర్. టీడీపీ కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం తమ పొట్ట కొట్టేదిగా ఉందంటూ ఇప్పుడు పోలవరం మండలంలో ఆటో డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. మంగళవారం మురుమళ్ల 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్సుకు వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారు. అనంతరం మురుమళ్ల హైవే నుండి పోలవరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఆటోవాలా జిల్లా యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించి అలాగే ఆటో డ్రైవర్లకు జీవనోపాధి దెబ్బతినకుండా 10,000 రూపాయలు వేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.
ఈ రోజు మాట మారుస్తూ మహిళలకు స్త్రీ శక్తి పథకం పెట్టి ఆటో కార్మికుల కుటుంబాలను అధోగతి పాలు చేశారు అని అన్నారు. రాష్ట్ర కమిటీ బృందం చర్చించి వారికి సబ్ కమిటీ వేసి తగిన న్యాయం చేస్తామని చెప్పి 3 నెలలు కావస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని వాపోయారు. ఈ రాష్ట్రంలో 5,70,000 మంది ఆటో కార్మికులు ఉంటే వారి కుటుంబ సభ్యులు 30 లక్షల మంది జీవనోపాధి లేక రోడ్డున పడ్డాయని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఎక్కువ శాతం ఆటో నడుపుకునే డ్రైవర్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వారే ఉండగా ఆ కుటుంబాలు ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని పరిస్థితిలో కడుపు మండి రోడ్డు మీదకి వచ్చారని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు, వారికి సంఘీభావంగా యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు ఉచిత బస్సు వల్ల నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులకు తగిన సహకారం అందించాలని, వ్యాపారాలు లేక కన్నీళ్లు పెట్టుకుంటూ లబోదీపమంటున్న ఆటో కార్మికుల యొక్క బాధలు గోడు ప్రభుత్వం వినాలని, విని తక్షణమే స్పందించాలని, ఆటో కార్మికులు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మరి ఎలా ఐపోవరం మండల జేఏసీ అధ్యక్షుడు మచ్చ నాగబాబుగా ఈ మండల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు సుమారుగా 4 రోజులు గడుస్తున్న ఉచిత బస్సు ప్రకటించి ఈ రోజు వరకు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఆటో కార్మికులను చాలా చురుకుల భావంలో చూస్తా ఉన్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆటో కార్మికుల యొక్క కష్టాలను, కన్నీళ్లను చూసి స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. మరి శాంతియుతంగా ఈ పోరాటం కొనసాగుతా ఉంది. మరి ఆటో కార్మికులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని, దానికి ప్రభుత్వ బాధ్యత వహించాలని కోరుకుంటూ ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండల జేఏసీ ఆటో కార్మికుల చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి జిల్లా తరఫున మేమందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నా పేరు వాసంశెట్టి సత్యరాజు, ఆంధ్ర ఆటో వాళ్ళ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు. ఈవేళ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో కార్మికులకి జీవనోపాధి దెబ్బతినకుండా వాళ్ళ శ్రేయస్సు కొరకు వాళ్ళ అకౌంట్లకు 15,000 రూపాయలు వేస్తారని మ్యానుఫ్యాక్చర్లో పెట్టడం జరిగింది. ఆ తదుపరి మహిళలకు ఉచిత బస్సు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాట మారుస్తూ మహిళలకు స్త్రీశక్తి పథకం పెట్టి ఆటో కార్మికుల కుటుంబాలను అధోగతి పాలు చేసి రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి. ఈవేళ రాష్ట్ర కమిటీ బృందం అంతా కూడా చర్చించి వారికి సబ్ కమిటీని వేసి తగు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళకి 3 నెలలు కావస్తా ఉంది. కానీ ఈ రోజుకి కూడా అసెంబ్లీ సెక్షన్స్ అవుతున్నాయి, కేబినెట్ సమావేశాలు అవుతున్నాయి, కానీ ఆటో కార్మికుల సమస్య కానీ చర్చ గడుపుల వరకు కూడా ఏ విధమైన పలుకులేదు. అంటే ఈ రాష్ట్రంలో 5,70,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. 5,70,000 ప్లస్ వేసుకుంటే 30 లక్షల మంది, సుమారు 40 లక్షల సుమారు మంది ఆటో కార్మికులు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ జీవనోపాధి లేక చదువుకుని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి ఆటో కార్మికులందరూ కూడా ఏం చేయాలనేది పాల్పోక చాలా రోజు గడవనటువంటి పరిస్థితిలో రోడ్డు ఎక్కవలసి వస్తుంది. రోడ్డు ఎక్కే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మన బతుకు, మన పొట్ట కాలిపోయినప్పుడే రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. అడుక్కునే స్టేజీకి ఎప్పుడు వస్తుంది? మన బతుకు తెరలేక అడుక్కునే స్టేజీకి వస్తాం. కానీ మా పరిస్థితి కూడా ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం రోడ్డు మీదకి వచ్చేటువంటి ప్రయత్నం మమ్మల్ని చేసింది. కాబట్టి ఇకనైనా తొందరలో ఈ కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకి న్యాయం చేసే విధంగా మాకు ఒక రూపకల్పన చేయాలని, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12, 13 జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఆటో కార్మికులు వచ్చి అయ్యా మేము ఏం చేయాలి మా కార్యక్రమానికి అంటే 12, 13 పిలుపునిచ్చాం. అది అయినా సరే నిరసన కార్యక్రమే. ఆ నిరసన కార్యక్రమం మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ కార్యాచరణ చేయాలని, స్వచ్ఛందంగా ఈ 12, 13 ఉద్యమంలో పాల్గొనాలని అందరికీ పిలుపునిస్తూ దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రత్నారాజ్ గోల్డ్ మరియు తాకట్టు వ్యాపారం చేస్తున్న ద్రాక్షారామంకు చెందిన ఎండమూరి శ్రీనివాస్ అనే వ్యాపారి ప్రతిరోజు ద్రాక్షారామం నుండి ఉదయం వచ్చి యానంలో వ్యాపారం ముగిశాక
తిరిగి ద్రాక్షారామం వెళ్తున్న నేపథ్యాన్ని గమనించిన గాడిమొగ్గకు చెందిన 3 వ్యక్తులు గమనించి 3వ తారీఖున ఫాలో అయ్యి అద్దంపల్లి గ్రామంలో శ్రీనివాసును కొట్టి అతని వద్ద ఉన్న బంగారం, క్యాష్, అతని వాహనాన్ని దొంగలించి పరారైనట్లు శ్రీనివాస్ గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దొంగలను పట్టుకుని వారి వద్ద నుండి నగదు, బంగారం రికవరీ చేసినట్లు వెల్లడించారు. రత్నారాజ్ గోల్డ్ మరియు తాకట్టు వ్యాపారం చేస్తున్న ద్రాక్షారామంకు చెందిన ఎండమూరి శ్రీనివాస్ అనే వ్యాపారి ప్రతిరోజు ద్రాక్షారామం నుండి ఉదయం వచ్చి యానంలో వ్యాపారం ముగిశాక తిరిగి ద్రాక్షారామం వెళ్తున్న నేపథ్యాన్ని గమనించిన గాడిమొగ్గకు చెందిన 3 వ్యక్తులు గమనించి 3వ తారీఖున ఫాలో అయ్యి అద్దంపల్లి గ్రామంలో శ్రీనివాసును కొట్టి అతని వద్ద ఉన్న బంగారం, క్యాష్, అతని వాహనాన్ని దొంగలించి పరారైనట్లు శ్రీనివాస్ గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దొంగలను పట్టుకుని వారి వద్ద నుండి నగదు, బంగారం రికవరీ చేసినట్లు వెల్లడించారు. వాహనాన్ని దొంగలు సుంకరపాలెం బాబానగర్ కాలువలో పడేసినట్లు తెలపడంతో గంగవరం ఎస్ఐ జానీ భాషా సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని గుర్తించి స్టేషన్కి తరలించారు. అనే గోల్డ్ అండ్ బ్యాంకర్స్ తాకట్టు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆయన ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వచ్చి రాత్రి 10:30 ఆ టైంలో షాపుని కట్టేసి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. యానం నుంచి ద్రాక్షారామం వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో గాడిమోగకు చెందిన కొంతమంది అది గమనించారు. ఒక 3 అది గమనించి ఇతను ప్రతిరోజు క్యాష్, హెవీ క్యాష్, గోల్డ్ తీసుకొని వెళ్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు. ఇతన్ని కనుక మనం కొట్టి ఇతని దగ్గర బంగారం, డబ్బులు తీసుకుంటే సెటిల్ అయిపోవచ్చని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. 2వ తారీఖు ఒకసారి రెక్కీ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత ఆ రోజు వీళ్ళు అవ్వలేదు. ఇంకో వ్యక్తి కూడా, అతను కూడా కంప్లైంట్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఉండటం వల్ల 2వ తారీఖు అవ్వలేదు. 3వ తారీఖున ఒక ఇద్దరు ఇతను వెళ్తే ఇతను వెనకాల ఆటోలో ఫాలో అయ్యారు. ఫాలో అయ్యి ఈ ఎండమూరి శ్రీనివాస్ అనే అతన్ని పామర్ లిమిట్స్లో అద్దంపల్లి అనే గ్రామం దగ్గరికి వచ్చేసరికి అతన్ని గాయపరిచారు, చెయ్యి కొట్టారు. అతని దగ్గర ఉన్న బండిలో డిక్కీలో ఈ గోల్డ్కి సంబంధించిన బ్యాగు, క్యాష్ అయి పెట్టుకుంటూ ఉంటాడు ఆయన. అతన్ని గాయపరిచి ఆ గోల్డ్ తీసుకొని ఆ బండి తీసుకొని పారిపోయారు. ఆ బండిలో సెల్ ఫోను, స్కూటీ, అలాగే క్యాషు, అలాగే బంగారం కూడా ఉంది. అవి దాని మీద కేసు దర్యాప్తు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ బండి కూడా వాళ్ళు భయంతో ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ కాలువలోకి నెట్టేయడం జరిగింది. ఆ బండిని కూడా మేము వాళ్ళు చూపించారు, మాకు ఫలానా ప్లేస్లో, అది కూడా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిలను అరెస్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కోడిగుడ్డు కోసం తన ఇంటి ఆవరణలో కోళ్లను ఉంచిన గంప దగ్గరికి వెళ్లిన ముమ్మిడివరం మండల కమిటీ పంచాయతీ పరిధి పొట్టి తిప్పకు చెందిన గొల్లపల్లి కొండ. ఈ సందర్భంగా గంప కింద ఉన్న తాచుపాము కాటువేయగా మధ్యమత్తులో ఉన్న కొండ ఆ పామును పట్టుకుని నన్నే కాటేస్తావా అంటూ పామును మెడలో వేసుకుని గ్రామంలో హల్చల్ చేశాడు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కోడిగుడ్డు కోసం తన ఇంటి ఆవరణలో కోళ్లను ఉంచిన గంప దగ్గరికి వెళ్లిన ముమ్మిడివరం మండల కమిటీ పంచాయతీ పరిధి పొట్టి తిప్పకు చెందిన గొల్లపల్లి కొండ. ఈ సందర్భంగా గంప కింద ఉన్న తాచుపాము కాటువేయగా మధ్యమత్తులో ఉన్న కొండ ఆ పామును పట్టుకుని నన్నే కాటేస్తావా అంటూ పామును మెడలో వేసుకుని గ్రామంలో హల్చల్ చేశాడు. దీనితో భయభ్రాంతులకు గురైన స్థానికులు పామును వదిలేయమని కొండను హెచ్చరించిన గ్రామస్తులు ఆ హెచ్చరికలు లెక్క చేయకుండా పాముని మీ పైకి వదులుతానంటూ భయపెట్టిన కొండ. ఈ క్రమంలో మరోసారి కొండను కాటేసిన నాగుపాము. ఎట్టకేలకు స్థానికులు మూకుమ్మడిగా పామును కొండ నుంచి వేరుచేసి దానిని హతమార్చి చికిత్స కోసం కొండను కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సేవల అనంతరం కొండను కాకినాడకు తరలించారు. వెళ్ళిపోతావా ఇలాగే ఉందంటే కానీ కొట్టుకున్నట్టు కానీ ఇంకా ప్రాణం చెప్పండి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక వెళ్లే ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద కొబ్బరి డొక్కల లోడుతో వెళ్తున్న హైచర్ లారీ కింద పడి వ్యక్తి మృతి. ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో చోటు చేసుకున్న ప్రమాదం. మోటార్ సైకిల్పై వెళ్తున్న కోణాలంక గ్రామానికి చెందిన కొప్పశెట్టి గంగరాజు తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక వెళ్లే ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద కొబ్బరి డొక్కల లోడుతో వెళ్తున్న హైచర్ లారీ కింద పడి వ్యక్తి మృతి. ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో చోటు చేసుకున్న ప్రమాదం. మోటార్ సైకిల్పై వెళ్తున్న కోణాలంక గ్రామానికి చెందిన కొప్పశెట్టి గంగరాజు తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. ₹50 received on PhonePe. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.